అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతిరోజుకు కొత్త వైపుగా తిరుగుతూ ఉన్నది. ఓ రోజు ముందు కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ తర్వాత మూసీ దాకా వచ్చేసింది, ఆ తర్వాత హైడ్రా దాకా వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా అరెస్టులు, ఆటం బాంబులు, లక్ష్మీ బాంబుల కాడికి వచ్చేసింది. అసలు ఏం జరుగుతుంది? 11 నెలల పరిపాలన ఓవైపు గాడి కొదిలేసినటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, ఎన్ని రోజులు ఈ ప్రజల్ని మభ్య పెడుతుంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత అలాగే పొలిటికల్ అనలిస్ట్ నలమస శ్రీకాంత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. సింపుల్గా అడుగుతున్నా, ఏంటన్న పరిస్థితి? యథా రాజా తదా ప్రజ. లక్ష్మీ బాంబులు అయిపోయినాయి. ఏదో కొరియాల సీఓలో చెప్పినటువంటి పెద్ద పటాకులు వెళ్తాయి, ఆ తర్వాత ఇవి వెళ్తాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చే వరకు మనం ఏమంటాం, చిన్న బాంబు ఏమంటాం దాన్ని, తోక పటాకి లెక్క తుస్సు అన్నది. ఇప్పుడు ఏదో ఆటం బాంబు అంటున్నారు, ఏంది? ఈ ప్రభుత్వం అనేటువంటిది ఇలా ప్రజలను మొత్తం కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ బాంబులు, అటం బాంబులు, సుతిన్ బాంబులు అని చెప్పేసి ఓ సుత్తి అనేటువంటి ప్రజల నెత్తి మీద పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా నిజంగానే బాంబులు పేర్చేటువంటి ధైర్యమే కనుక ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, మొన్న ఎంత భయంకరమైనటువంటి అంశం అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి సాహసానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టింది. అక్కడ జరిగినటువంటి జెండవాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు దీపావళి ముందే వెళ్తాయి అన్నారు. ఈ రోజు ఈయన అంటున్నటువంటి అటం బాంబు ఏంటంటే ఫార్మా రేస్ సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో దానిపైన వీళ్ళు బాంబులు పేలుస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ కొండంతో ఎలకంతో పట్టినటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తప్పితే బాంబులు లేవు వాళ్ళ దగ్గర, ఇంకో అంశం అనేటువంటిది ఏం లేదు. రైట్. మొత్తానికి సోషల్ మీడియాలో బెదిరించేస్తున్నారు, నాలుగా ఘోషిస్తూ అంటున్నారు, ఏందన్నా? తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అయినటువంటి కేసీఆర్ గారిని, ఈ ప్రాంత యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టి, ఈ ప్రాంతంలో ఒక 60 సంవత్సరాల పోరాటాన్ని తీసుకొచ్చి, రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి సారథకత చేసినటువంటి కేసీఆర్ గారి పైన ఒక ముఖ్యమంత్రి హోదాలా ఉండి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి కుక్క చావు చేస్తావు నువ్వు, నీ జాతిని మొత్తం కూడా బుల్డోజర్లో ఎక్కిస్తా అని చెప్పేసి మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈరోజు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిగా తీసుకొని వందలాది కేసులు పెట్టుకొని ఇలా సెంట్రల్ జైళ్లలో కూడా చివరికి ఎగ్జామ్స్ కూడా, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పీజీలో ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ కూడా మేము అన్నిటిని కూడా పక్కన పెట్టేసి జైలు పాలయ్యి కోర్టుకు బడిలోకి పోయినట్టుగా కోర్టుకు పోయినాం ఆ రోజుల్లో. అట్లా వందల సంఖ్యలో కేసులు పెట్టుకున్నటువంటి విద్యార్థి నాయకులము. ఇలా ఇక్కడ మీ యొక్క సమైక్యవాద ఉద్యమాన్ని నడిపిస్తున్నప్పుడు సీమాంధ్ర ప్రభుత్వము రబ్బరు బుల్లెట్లు వేసినా, భస్మమై గోళాలు వేసినప్పటికీ ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా ఒక అసెంబ్లీ ముట్టడి, ఒక పాలకుర్తి, అదేవిధంగా ఏది మన సాగరహారము, సడక్ బంధులు ఇట్లాంటి నిర్వహించినటువంటి బిడ్డలము, ఇలా ఉద్యమం ఉగ్గుపాలు అయినటువంటి బిడ్డలం, సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సర్వాయి పాపన్న వారసత్వాన్ని పురుగుపుచ్చుకున్నటువంటి బిడ్డలం. నీ తాటాకు సప్పులకు భయపడతామా? ఖచ్చితంగా చెప్తా, రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదిరిస్తాము. ఇలా భావ ప్రకటన హక్కు అనేటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. నా యొక్క భావాన్ని వ్యక్తపరిచిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నువ్వే అంత భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ప్రజల నుంచి, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము ఎందుకు మాట్లాడద్దు? ఖచ్చితంగా ఈ తెలంగాణ భాష అంటున్నావు కదా, మా భాష కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకా నువ్వు కూర్చున్నటువంటి సీటుకు విలువిచ్చి, నీకున్న పదవికి విలువిచ్చి మేము కొన్ని పదాలను కూడా ఆ రోజు మింగడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపితగా కొలుచుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు నీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనుకపోయింది, 10 నెలల్లో 10 సంవత్సరాలు వెనుకపోయింది. ఏ రంగంలో నువ్వు అభివృద్ధి చేసినావు? ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకం ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినా ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా ప్రజలు ఇంతవరకు నిన్ను తిట్టినటువంటి తిట్లు ఇంతవరకు ఎక్కడ కూడా వినలే. ఆ ప్రజాక్షేత్రంలో పోతే తెలుస్తుంది ఈరోజు. అంతేనా? రైట్. నిన్న మూసి నల్గొండ వేదికగా సంబంధించిన దాని మీద యాదాద్రిలో పుట్టినరోజు సందర్భంగా బాగానే గట్టిగానే బాంబులు వేల్చినట్టుగా, అంటే మొత్తానికి ప్రజలకు సంబంధించిన దాని మీద మూసి సుందరీకరణ చేస్తే మీకు ఎందుకు నొప్పి లేస్తుంది, అసలు నల్గొండ ప్రజల మీద మీకు ప్రేమ లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి. నిజంగా లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ? సమైక్యవాదంలో ఇదే కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలన కాలంలో నల్గొండ సంబంధించినటువంటి బిడ్డలు ఫ్లోరోసిస్ సంబంధించినటువంటి దానికి బలైపోయి, కాళ్ళొంకరపోయి, చేతులొంకరపోయి, వాళ్ళు కనీసం నడవాలంటే నడవలేని పరిస్థితులలో మంచాలను, గోడలను పట్టుకొని ప్రాకులానేటువంటి సందర్భంలో
వాళ్ళు ఎక్కడన్నా కాలుజారి పడినటువంటి సందర్భం ఏదైనా వస్తే పింగాణి పాత్ర కనుక ఏ విధంగా అయితే పలుకుతుందో ఆ విధంగా వాళ్ళకు బొక్కలు కూడా అన్నీ కూడా చురచుర అయిపోయేటువంటి ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఇలా కృష్ణా సంబంధించినటువంటి నదీ జలాలు కాళేశ్వరం నదీ జలాలను తీసుకొచ్చేసి నల్గొండ అనేటువంటి దాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నది. ఇలా ఫ్లోరోసిస్ను పారదోలేనటువంటి ఘనతగా ఇలా కేసీఆర్ గారికి ఉన్నది. ఇలా నల్గొండ మీద ప్రేమ లేకుండానే ఇవన్నీ జరిగిపోయినాయా? ఒకటే రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ పైన తన యొక్క విజన్ ఏంటిదనంటే డబ్బు సంచులు మూటగట్టుకోవడము. ఈ నిజంగా మూసీ పైన నీకు అంత చిత్తశుద్ధి అంత ప్రేమే కనుక ఉంటే మూసీ జన్మస్థలం అయినటువంటి ఏదైతే అనంతగిరి కొండలు ఉన్నాయో ఆ అనంతగిరి కొండలను నువ్వు ఎందుకు విధ్వంసం చేస్తున్నావు? అనంతగిరి కొండల్లో ఏదైతే రాడార్ కేంద్రము బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని రాడార్ కేంద్రాన్ని ఎందుకు తీసుకొచ్చినాము? సముద్ర తీర ప్రాంతాల్లో అయినటువంటి కోస్టల్ కారిడార్లలో రాడార్ కేంద్రాలు ఏర్పరచాలి. జనజీవనము లేకపోతే జీవవైవిధ్యం అనేటువంటిది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉన్నటువంటి దగ్గర మాత్రమే రాడార్ కేంద్రాలు ఏర్పరచాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. ఈరోజు 5 లక్షల పైచిలకు విభిన్నమైనటువంటి మొక్కలు వృక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. 5,000 విభిన్నమైనటువంటి జీవజాతులన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా హైదరాబాద్లో ఇంత పొల్యూషన్ పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క వికారాబాద్ సంబంధించినటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో ఈ దామగుండ సంబంధించినటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పట్టణానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటివి ఈ అట్లాంటి ఆక్సిజన్ సిలిండర్ను ధ్వంసం చేసి ఏదైతే మూసి పుట్టిందో తన యొక్క జన్మస్థలాన్ని కూడా నువ్వు నాశనం చేసి మూసి సుందరీకరణ చేస్తావా? రైట్. అదే విషయంలో అక్కడ మీరు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ పర్మిషన్స్ అనేటువంటి ఎక్కడైతే దామగుండంలో చేసినప్పటికీ కూడా పర్యావరణ వాళ్ళ నుంచి అనుమతులు అనేటువంటి లేవు. పర్యావరణ వ్యక్తుల నుంచి కూడా చాలా ఆటంకాలు అనేటువంటి వస్తున్నాయి. దాన్ని పరిశీలనలో పెట్టడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ యొక్క అది నిజంగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అయితే ఈ రోజు విశాఖకు కోస్టల్ క్యారెట్కు ఇక్కడకు పట్టుకపోవాలి కదా. తెలంగాణ వనరులు అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డిని మధ్యలో పెట్టేసి వాటిని సైడ్ ట్రాక్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫండ్ అలొకేషన్ అంతా కూడా ఆంధ్రాకి తీసుకుపోతున్నాడు. ఇలా రాడార్ కేంద్రం అంత నిజంగానే ఉపయోగపడుతుంది తెలంగాణ బిడ్డలకు అని అనుకుంటే ఈరోజు ఆంధ్రాకు అది ఖచ్చితంగా తరలించుకొని పోయేటోడు చంద్రబాబు నాయుడు నీ గురువు. మరి అది నువ్వెందుకు చేసినావు అంటే ఇలా మూసి సుందరీకరణ పైన 5,560 కోట్ల రూపాయల సంబంధించినటువంటి కాంట్రాక్టును మూసి సుందరీకరణ పైన రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ రోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో నీ వాటా ఎంత రేవంత్ రెడ్డి? ఒక 2,000 కోట్లు ఉన్నాయా? మరి ఎందుకు నువ్వు ఇలా పారదర్శకంగా ఈ యొక్క సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో ఈ కాంట్రాక్ట్ బిడ్స్ ఏవైతున్నాయో పారదర్శకంగా ఎందుకు నిర్వహించలేదు? నీ యొక్క మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి మాత్రమే ఎందుకు వచ్చింది? రైట్. ఇదే కాంట్రాక్టర్ విషయానికి వచ్చే వరకు గతంలో మెగా కృష్ణారెడ్డి మీద మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా అంతా మెగా కృష్ణారెడ్డికి దోషపెడుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చేసి అక్కడి నుంచి కమిషన్లు తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సంబంధించింది ఈరోజు కొడంగల్కి సంబంధించి మనం ఈరోజు సోషల్ మీడియాలో బాగా వారేది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్లకు సంబంధించి ఆ ఖరారు అయిన దాంట్లో L1 L2గా దాన్ని వివరించారు. ఒకదానికి రాఘవకి ఇచ్చారు, మళ్ళీ మెగాకి ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటున్నా? అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి కాంట్రాక్టర్లందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి పారదర్శకంగా కాంట్రాక్ట్స్ ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఈ మెగా కృష్ణారెడ్డికి 1-2 కాంట్రాక్ట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా భాగస్వామ్యం కల్పించినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ట్రీట్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఏదైతే నువ్వు అభివర్ణించినావో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రోజు నీకు బెస్ట్ ఇండియా కంపెనీ లాగా అనిపించిందా? మరి ఎందుకు మెగా కృష్ణారెడ్డికి నువ్వు మళ్ళీ ఒక కాంట్రాక్ట్స్ ఎట్లా ఇచ్చినావు? ఏదైతే కొడంగల్ నారాయణపేట సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో సుంకిశాల సంబంధించినటువంటి ప్రాజెక్టు గోడ కూలిగి సుమారు 80 లక్షల యొక్క ప్రజాధనం కూడా వృధా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుపోయి బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి అధికారులందరూ కూడా నీకు విన్నవించినప్పటికి కూడా మెగా కృష్ణారెడ్డికి కావాల్సుకొని నువ్వు ఎట్లిస్తున్నావు అంటే ఇలా మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లో కానీ రాఘవ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో కానీ నీకు తాయిలాలు ముడుతున్నాయి, నీకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి, నీకు దాంట్లో వాటా ఉన్నది కాబట్టే నువ్వు కావాల్సుకొని వాళ్ళను చూజ్ చేసుకొని ఈరోజు తీసుకున్నావు. ఇలా నీ బాంబర్ది సృజన్ రెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లే కావచ్చు, ఈ చివరకు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అంశంలో కూడా నీ యొక్క చేతి వాటం అనేటువంటిది ఉన్నది. అదందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గురుగింజ కింద నలుపు గురుగింజ కనపడదన్నట్టుగా నేనేదో చేస్తానని చెప్పేసి బయటకు వచ్చి బీరాలు నూరినంత మాత్రాన తెలంగాణ సమాజం దీన్ని గుర్తుపట్టలేదని చెప్పేసి అనుకుంటే మాత్రం పొరపాటు. రైట్. ఫైనల్ మొన్న ఎలక్షన్ సంబంధించిన దాని మీద మొత్తం మౌఖికంగా చాలామంది ఫైనాన్షియల్గా లేని ఎమ్మెల్యేలందరూ కూడా ఫండింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఖమ్మం మంత్రి, మీరు పేరు చెప్పొచ్చు కానీ మేము చెప్పకూడదు. దానికి
తగ్గట్టుగానే ఈరోజు ప్రభుత్వం ఎక్కువ ఒక రైతు బంధుని ఆయన తీసుకుపోయి ఆయన అకౌంట్లో జమ చేసింది, పాత బకాయిలు ఆయన అకౌంట్లో జమ చేసింది. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడికి మూసీకి గోదావరి జలాల తరలింపులు 5,500 కోట్లకు సంబంధించి కూడా కాంట్రాక్టర్ రాఘవ దానికి దక్కింది. ఆ తర్వాత రేపు మూసీ ప్రక్షాళన, లేకపోతే మూసీ సుందరీకరణ, లేకపోతే మూసీ పునరుజ్జీవమా, వీళ్ళు చెప్తున్నటువంటి పేర్లకు సంబంధించి 1,50,000 కోట్లు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూసుకుంటే అది కూడా ఇదే రాఘవ కన్స్ట్రక్షన్, ఇదే మెగా సంబంధించినటువంటి కంపెనీలకే ఆ ప్రాజెక్టు కూడా దక్కబోతుంది. దానికి సంబంధించిన అన్ని టెండర్ల ప్రక్రియ, లేకపోతే దానికి సంబంధించినటువంటి మొత్తం ఒక ప్రక్రియ ప్రారంభమైపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదేనండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా. డబ్బు సంచులు ఎవరైతే మోస్తున్నారో, డబ్బు సంచులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఖర్చు పెట్టగలుగుతారో, ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులను చూస్ చేసుకొని వాళ్ళ ద్వారా ఫండింగ్ అనేటువంటిది అక్రమ మార్గంలో హవాలాగా వీళ్ళు ఇలా స్వీకరించేటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సోదరులు తెర వెనుక ఈ యొక్క రాజకీయాలు అనేటువంటి నడుస్తున్నాయి. ఇలా వాల్మీకి సంబంధించినటువంటి కుంభకోణం, కర్ణాటకలో దళితులకు సంబంధించినటువంటి దానిపైన ఉన్నటువంటి ఆ కుంభకోణంలో వాల్మీకి సంబంధించిన టెండర్లు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు, ఇలా V6 లాంటి సంస్థలకు కూడా ఈరోజు ఆ యొక్క టెండర్లు అనేటువంటి వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రజలను ఎవరైతే తప్పుదారి పట్టించేసి ఇలా వాళ్ళ సంబంధించిన నాయకులకు పెట్టుబడులు పెట్టించేసి ఎవరైతే బలాదరుగా ఉన్నారో అట్లాంటి వ్యక్తులను ఇంకొంచెం బలపరచాలి, వాళ్ళను ఆర్థిక పరిపుష్టి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటివన్నీ కూడా వెతుకుతాడు, ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కట్టబెడతాడు. కాబట్టి ఇట్లాంటి దివాలాకూర రాజకీయాలు బంద్ చేసుకోవాలి, పారదర్శకంగా కాంట్రాక్టులు ఉండాలి. ఈరోజు కాళేశ్వరము 1000 కోట్లు మొత్తం కూడా వృధా అయిపోయినాయి, నీలపాయం అయిపోయినాయి అని చెప్పేసి కాళేశ్వరాన్ని ఒక ప్రాపగండ సృష్టించి ఎలక్షన్ ముందు చేసిండు. ఈరోజు మల్లన్న సాగర్ నుంచి ఎత్తుకొని వచ్చి మూసీ నదిలో నింపుతా అని చెప్పేసి అంటున్నావు కదా. మరి ఈ జలాలు ఎక్కడి? కాళేశ్వరం మొత్తం కృంగిపోయింది, కాళేశ్వరం నుంచి నీళ్లు లేవు, ఏం లేవు. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోదాం అనుకుంటున్నావు? మళ్ళీ కాళేశ్వరం నుంచి తీసుకుంటావా, లేకపోతే మల్లన్న సాగర్ అంటున్నావు? మల్లన్న సాగర్ ఎట్లా వచ్చినాయి నీళ్లు? అంటే పూర్తిగా ప్రజలను పిచ్చిలోని చేసేసి ఒక తుగ్లక్ పరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. దానికి కొంతమంది ఎవరైతే సోకాల్డ్ మీడియా సంస్థలు ఉన్నారో వాళ్ళను కూడా పెట్టుకొని ఈరోజు ప్రజలపైన ఒక ప్రాపగండ సృష్టించేసి రాంగ్ డైరెక్షన్స్ అన్ని ఇచ్చుకుంటా, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా, ఒక హామీని కూడా ఇచ్చిన ఎక్కువ హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ఇట్లాంటి తెర వెనక ఈ రాజకీయాలు చేస్తున్నారు. రైట్. దీంతో పాటు ఇప్పుడు హాట్ టాపిక్ ఈ రేసింగ్ 55 కోట్లు. 55 కోట్లకు సంబంధించిన దాని మీద నేరుగా ఒక జీవో లేకుండా నేరుగా అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏకు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ చెప్పేసి చేతులు మార్చిర్రు అని చెప్పేసి ఒక బాంబు, మీరు చెప్తున్నటువంటి ఆటం బాంబే కావచ్చు, ఆయన మంత్రి గారు చెప్తున్నటువంటి ఒక ఏదో బాంబు కావచ్చు, ఆ బాంబుకు సంబంధించిన దాని మీద చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి ఊహాగానాలు రోజు పెద్ద పేపర్లలో, పెద్ద టీవీలలో ఒకటే అసలు తమ్ముడైలు వేసి ఊదరగొడుతున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఒకటండి, ఫార్ములా రేస్ అనేటువంటిది ఈ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు ఎవరైతే శ్రీ తారక రామారావు గారు, కేటీఆర్ గారు ఉన్నారో దాంట్లో తప్పే ఉన్నది. ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టడం, ప్రభుత్వం తరపున జీవో ఇవ్వచ్చు కదా, జీవో డెఫినెట్లీ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను ఇముడింప చేయాలని చెప్పేసి సుమారు 121 దేశాలు పాల్గొంటున్నాయని చెప్పేసి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించారు. ఇలా కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత, దానికి పెంచినటువంటిది ఎంత? ఇలా సుమారు 120% ఆఫ్ బడ్జెట్ పెంచుకున్నారు. దాంట్లో సుమారు 3,500 పైచీలకు కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది నడిచింది అని చెప్పేసి సురేష్ కల్మాటిని ఇలా జైలు పాలు చేసినట్లు కదా. మరి ఆ రోజు అదే ఢిల్లీ నగరంలో బెగ్గర్స్ ఉంటే బెగ్గర్స్ని కూడా తీసుకుపోయి ఒక బందీఖానలో వేసేసి ఈ భారతదేశంలో బెగ్గర్స్ కూడా లేరు, ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అనే విధంగా చెప్పేటువంటి ప్రక్రియ చేసిల్లు కదా. ఆ రోజు ఏజీఓలు పాస్ చేసిల్లు. ఎందుకు ప్రభుత్వం తరపున పైసలు ఖర్చు పెట్టిల్లు మీరు? ఈరోజు 55 కోట్ల రూపాయల ఖర్చు పెడితే సుమారు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబాన్ని ఇక్కడ హైదరాబాద్ నగరం ఈ రోజు తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. ఏదైతే మొబిలిటీ వీక్ అనేటువంటి దాని ద్వారా కూడా సుమారు 2,500 కోట్ల రూపాయల సంబంధించిన పెట్టుబడులు ఇక్కడికి వచ్చినాయి. అదే ఒక నిమిషం, ఈవీ సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ కూడా తెలంగాణలో పెట్టి ఈవీ సంబంధించినటువంటి పెట్టుబడులు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే చెప్తున్నాను నేను. 55 కోట్లు పెడితే 55 కోట్లు పెట్టేసి ఈ రేసింగ్ నడిపిస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి, లేకపోతే ఆ రోజు హైదరాబాదు హెచ్ఎండిఏకు ఎంత
లాభం వచ్చింది, 700 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది అది మనం మౌఖికంగా చెప్పగలుగుతామా? మౌఖికంగా దానికి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ నిల్సన్ లాంటి సంస్థ సర్వే చేసి చెప్పింది కదా ఈ యొక్క అంశాన్ని. 55 కోట్లు పెడితే 700 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఇవి వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. అదేవిధంగా 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అనేక రకాలైనటువంటి ఈవీ సంస్థలన్నీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం చూస్తున్నారని చెప్పేసి నిల్సన్ లాంటి ఒక గొప్ప సంస్థ ఇలా సర్వే చేసి చెప్పింది. తప్పే ఉన్నది దీంట్లో. ఇదే అంటున్నా, ఇప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎన్నుకుంటే మనం 55 కోట్లు అంటే అసలు రావట్లేదు. దాని ముందు 1000 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. రైట్ అన్న. ఇంకొకటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు హైదరాబాద్ బ్యాడ్ ఇమేజ్కు మధ్య చర్చ అయితే నడుస్తుందా? ఎట్లా? బ్రాండ్ ఇమేజ్ పెంచింది. 10 సంవత్సరాల్లో విశ్వనగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ ఫ్లైఓవర్సే కానీ ఇక్కడ రజనీకాంత్ గారు, ఇతర బాలీవుడ్ సంబంధించిన తారామణులు, చాలా మంది విదేశీ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కూడా హైదరాబాదా ఇది లేకపోతే ఇది ఏదో ఒక విశ్వనగరం లాగా ఒక లండన్ ఇది అనేటువంటి విధంగా ఈరోజు గచ్చిబౌలి కానీ అటు సైడ్ పోతే మనకు కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ పెంచి ఇక్కడ ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఐటీ ఎగుమతులు పెంచేసి బెంగళూరు కంటే కూడా ఐటీ ఎగుమతులను పెంచేసి ఇక్కడ జీడిపిని ఆదాయాన్ని అనేక రకాలుగా పెంచి రవాణా సౌకర్యాలను పెంచేసి మెట్రోను ఇలా తీసుకొచ్చి మొత్తం సిటీ అంతా కూడా వ్యాపించే విధంగా చేసేసి ఇన్ని రకాల ప్రాజెక్టులు, డిపిఆర్ ప్లాంట్స్ సిటీ పైన ఇట్లాంటి ప్లాంట్స్ అన్ని కూడా చేసుకొని విశ్వవేదికగా ఈరోజు హైదరాబాద్ను చూపెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే దీన్ని బ్యాడ్ ఇమేజ్ని మొత్తం కూడా సృష్టించేసి అలా హైడ్రా అనేటువంటి తీసుకొచ్చేసి పేదల మధ్యతరగతి కుటుంబాల యొక్క ఇండ్లను కూర్చిళ్ళు, పట్టా భూములుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లను కూర్చేసి ఇలా పేదలను రోడ్లపైకి తీసుకొచ్చిండు. చివరకు మూసీ సుందరీకరణ పైన కూడా చైతన్యపూరి ఏదైతే ఉందో చైతన్యపూర్ నుంచి మొదలుకుంటే నాగోలు, ఫిర్జాద్ కూడా ఈ సంబంధించిన అంబర్పేట ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదల యొక్క భూములన్నింటినీ కూడా ఇలా చెరబట్టేటువంటి విధంగా వాళ్ళను కూడా రోడ్డు పైన వేసే విధంగా చేసిళ్ళు. ఇలా హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందిగా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆమోదంతో, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏ అభివృద్ధి అనేది జరగాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి చేస్తా, నేను ఉక్కుపాదం మోపిస్తా, అవసరమైతే మీ యొక్క ఉద్యమాలను అణచివేస్తా అని చెప్పేసే విధంగా నీ యొక్క దోపిడీ రాజ్యం నడిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ పెరుగుతుంది? బ్యాడ్ ఇమేజ్ వస్తుంది తప్పితే బ్రాండ్ ఇమేజ్ పెరిగే పరిస్థితి లేదు. రైట్. దీంతో పాటు అబౌట్ ద లైన్ మనం సోషల్ మీడియా చూస్తూ ఉంటాం, దాంట్లో యాక్టివ్గా ఉంటాం. మనం ఒక వార్త చదివాను నేను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కేవలం రేవంత్ రెడ్డికి పనిచేస్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ఇంకోరు కానీ కనీసం కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మొన్న సెంట్రల్ నుంచి వచ్చిన ఏఐసీసీ వాళ్ళు అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియా ఇది కాదు కదా అని చెప్పేసి అనగానే ఒక 3 మంత్రులు ఎమ్మటే సోషల్ మీడియా కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో సఖ్యత కొనసాగుతూ ఉందా? లేదండి. అది ఎట్లుందంటే చాప కింద నీరొత్తుగా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఉన్నది. ఈరోజు అది ఎప్పుడు పేలిపోయేటువంటి ఉందో అనేటువంటిది కూడా అర్థం కాకుంటున్నది. ఐక్యత కేవలం బయటికి నటిస్తున్నారు తప్పితే ఈరోజు వ్యక్తి పూజ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఈరోజు పరిపాలన అనేటువంటి బీఆర్ఎస్ హయాంలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ జరగడం ద్వారా ప్రజా సంక్షేమం అంత ఈజీగా జరిగింది. సంక్షేమ పథకాలు ఆ విధంగా ఇవ్వగలిగినాము. ప్రజల్లో ఇలా నీరాజనాలు పట్టేటువంటి పరిస్థితిలో తయారైంది. వీళ్ళు చేసినటువంటి కొన్ని ప్రాపకండాలను ప్రజలు నమ్మి ఇంకేమైనా చేయకపోతాడు అనేటువంటి సందిగ్ధంలో ఇలా ప్రజలు ఆ యొక్క సీట్లు ఇచ్చేసి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితికి కారణమైంది. ఇలా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి కాదు, అది కేవలం రేవంత్ రెడ్డికి అది సోషల్ మీడియాగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం వ్యక్తిగతంగా పనిచేస్తుంది. ఈరోజు సోషల్ మీడియా ఆఫీసులు ఏర్పరచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఒకటే సూటిగా ప్రశ్నించేది, ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? మీ సోషల్ మీడియా కేవలం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఉపన్యాసాలు కానీ వాటిని కౌంటర్లు ఇచ్చే విధంగా మాత్రమే పనిచేస్తున్నారు. ఇలా కులగణన గురించి మీ యొక్క రాహుల్ గాంధీ గారు ఒక అంశం తీసుకొచ్చేసి ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే ఈరోజు కులగణన రాజకీయ, సామాజిక, ఆర్థిక సంబంధించినటువంటి అంశాలను మీరు ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నారు? చాలా స్పష్టంగా నీ యొక్క ఆదినాయకుడు చెప్పిండు కదా, కులగణనలో ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి, అధికారులు దీన్ని నిర్మాణం చేయొద్దు, అధికారులు దీంట్లో క్వశ్చనేర్ ఇవ్వద్దు, కేవలం ప్రజలకు దగ్గర నుంచి భాగస్వామ్యం చేసుకోవాలి, ప్రజలే క్వశ్చనేర్ ఇవ్వాలి, దాని ద్వారా మనం ఈ యొక్క సర్వే అనేటువంటి నిర్వహించాలని చెప్పి ఒకరోజు నీ ఆదినాయకుడు చెప్తే నీ యొక్క సొంత ఏజెండా ఎందుకు వస్తుంది? రాజకీయ పార్టీలు ఏ పార్టీలు ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఐటీలు కడుతున్నావా కడతలేవా, నీ బిడ్డ ఏం చేస్తాను, నీ కొడుకు ఏం చేస్తుండు, పూర్తిగా నా వ్యక్తిగత స్వతంత్రానికి నా హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ యొక్క డాటా ఉన్నది. పోనీ ఇది చట్టబద్ధమా? ఇది చట్టబద్ధం కాదు. పోనీ ఈ సర్వేని ప్రాతిపదిక తీసుకుని ఏమైనా ప్రభుత్వ ప్రతిఫలాలు అందిస్తారా? అందించేటువంటి పరిస్థితి లేదు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనాయి రేవంత్ రెడ్డి? ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నావు కదా, ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి
పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా గ్రామాలకు పోయి ఏదో జరుగుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయి, మనకు 6 గ్యారెంటీలు అని చెప్పేసి గ్రామాలకు పోయి నమోదు చేసుకున్నారు కదా. ప్రజాపాలన దరఖాస్తులు ఏడేకి ఇచ్చినావు? ఏ బఠానీలు కట్టుకుంటానికి అమ్ముకున్నావా? చిత్తు కాయిదాలకు అమ్ముకున్నావా? దేనికి అమ్ముకున్నావు? మరి ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఎందుకు నువ్వు స్వీకరించిన దరఖాస్తులు ఎందుకు కావట్లేదు? ఇలా 6 హామీలు ఎందుకు అమలు కావట్లేవు? నేను ప్రశ్నించేది ఇది. ఇలా సోషల్ మీడియా వేదికగా వ్యక్తి పూజ జరుగుతుంది, ముమ్మాటికి వ్యక్తి పూజ జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విధానాలను బయటికి తీసుకుపోయే విధంగా వాళ్ళు చేయట్లేరు. రైట్. అక్కడేమో సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పూజ జరుగుతుంది మీరే అంటున్నారు. ఇక్కడేమో అసలు చాలా యాక్టివ్గా పర్ఫెక్ట్ యాక్టివ్గానే ఇటు పోతూ ఉంది. కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఏంటంటే తప్పు జరగకముందే ముందే దాన్ని ముందే పసిగట్టడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏమంటే పట్టేస్తుంది దాన్ని. అరే మనం మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. నేను ఎట్లా చూస్తారమ్మా? దాంట్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఎలా సార్ ఒక 12 నెలలు వాళ్ళకి సమయం ఇద్దాము, ఆ సమయంలో సంవత్సరం సమయం ఇస్తే సంవత్సరంలో వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. ప్రజలు మనం టార్చ్ లైట్ పట్టుకొని వచ్చి ఎక్కడున్నది బీఆర్ఎస్, ఎక్కడున్నది బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తారని పెద్దసారి చెప్పిండు. అదే పద్ధతిలో ప్రజలందరూ కూడా ఉన్నారు. నేను ఏమంటున్నా, మన సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన విస్తృతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నిటినీ జరిగేసరికి నిన్న చివరకు సెల్ ఫోన్ పోయిందని చెప్పేసి పోతే ఆ బాధితుడిని పైన విస్తృతంగా పోలీసు వ్యవస్థ విరుచుకపోవడంతో ఈరోజు భయభ్రాంతులకు లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి భద్రతలు మొత్తం ఆగమైపోయినాయి. ప్రశ్నించేటువంటి గొంతులో నొక్కేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఈ ఆతృతలో రేవంత్ రెడ్డి ఇది చేస్తాడు అది చేస్తాడు అని ముందుగానే మనము కొన్ని లీక్స్ అనేటువంటి సోషల్ మీడియా వేదికగా పేల్చడంతో వాళ్ళు ఆటోమేటిక్గా అలర్ట్ అవుతున్నారు. శిశుపాలుని తప్పులు గనక ఏ విధంగా శ్రీకృష్ణుడు లెక్క పెట్టిండో ఆ విధంగా రేవంత్ రెడ్డి 100 తప్పులను కేసీఆర్ గారు లెక్క పెడుతున్నారు. రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సుదర్శన చక్రం దండించేటువంటి విధంగా కేసీఆర్ గారి యొక్క రాక ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుంది. అందరు కూడా అదే అనుకుంటారు, ఒక గ్రాండ్ లాంచింగ్ రీలాంచింగ్ అనుకోరాదు ఒక విధంగా చెప్పాలంటే. రైట్. ఒకవైపు దేశానికి ఆదాని వద్దని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగి చెప్తాడు. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసిండు, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చేసిండు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే చెప్తా ఉన్నాడు కదా, కోహినూరు హోటల్లో ఎవరు ఆదాని కడుపులో తలలు పెట్టిందెవరు, కాలు పెట్టిందెవరు అని చెప్పేసి. ఏంది అసలు దాని వెనుక మతలబ్? దాని వెనుక ఒకటేనండి, ఈరోజు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ వస్తే కామన్ మ్యాన్ బ్రతుకుతారు అనేటువంటి ప్రచారం బయట చేసేళ్ళు. కానీ కాంగ్రెస్ వస్తే బ్రతికేది కామన్ మ్యాన్ కాదు, కార్పొరేట్ బ్రతుకుతుందని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నాడు. ఇవాళ ఏదైతే ఈడీ దాడులు జరిగినాయో, ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి వాచెస్ కానీ ఇవన్నీ సుంకాలు కూడా కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాచెస్ అవన్నీ కూడా దొరికినాయి. 2 క్యాష్ మిషన్లను తీసుకుపోయి ఈడీ రైట్స్ జరిగినాయి. 2 క్యాష్ మిషన్స్ పట్టుకొని పోయి ఆ 2 క్యాష్ మిషన్స్ పట్టుకొని పోయి ఈడీ దాడులు జరిగిన తర్వాత ఇంతవరకు ఆ ఈడీ కేసు అనేటువంటి బయటికి రాలే. ఎందుకు పొంగులేటి గారి పైన జరిగినటువంటి ఈడీ కేసు ఎందుకు బయటికి రాలే ఇప్పటి వరకు? అంటే వీటన్నిటినీ తెర వెనక ఆదాని త్రూ వయా మోడీ ఇట్లా ఒక సంకర జాతి కలయిక ఇది. ఆ పద్ధతిలో ఈరోజు టీడీపీ మిలాఖత్ అయిపోయింది, ఈరోజు బీజేపీ మిలాఖత్ అయిపోయింది, ఈరోజు కాంగ్రెస్ మిలాఖత్ అయిపోయింది. ఈ సంకర కలయికల ద్వారా పరిస్థితి. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని చంపేద్దామని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు. లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే వేరే దాంట్లో ఫేవర్ చేసిందని చెప్పేసి ఏమో కాంగ్రెస్ అంటుంది. లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మొత్తం ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని మా బీజేపీ పార్టీని చంపేస్తున్నాయి అని చెప్పేసి బీజేపీ అంటారు. ఎవరికి ఎవరు బీ టీము, ఎవరికి ఎవరు చంపేస్తున్నారు, ఎవరు అర్థమయ్యాల్సింది. రేవంత్ రెడ్డి గారి యొక్క గురువు ఎవరు? గురువు చంద్రబాబు నాయుడు గారి గురువు సమకాలీకుడు అంటుండు కదా. ఇప్పుడు సమకాలీకుడు అంటుండు, ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి సమకాలీకుడు అయ్యిండు. కానీ మొత్తానికి ఎక్కడ పనిచేసినావు, ఎవరి దగ్గర పనిచేసినావు, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఇద్దరు కలిసి ప్రజాస్వామ్యంలో లేకపోతే ఇలా ఒక హోదా వచ్చిన తర్వాత సమకాలీకుడు అనేటువంటి విధానాన్ని ఈ రోజు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి, పాత టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. నువ్వు చంద్రబాబు నాయుడుకి సమకాలీకుడు అని చెప్పేసి అంటే ఈ రోజు నువ్వు ఆయన కింద శిష్యరీకం చేసినావు. ఆ శిష్యరీకంలో భాగంగానే ఆయనే సెంట్రల్లో వాళ్ళకు బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు. ఆ బీజేపీ సపోర్ట్ నీకు లభిస్తుంది. ఈ రోజు మరొక ఏక్నాథ్ షిండే అయితవేమో అని చెప్పేసి నీ కాంగ్రెస్ నాయకులే అన్ని నిత్యం వస్తున్నారు. నువ్వు ఢిల్లీ పర్యటన పోతే నీ వెంటనే బట్టి వస్తున్నాడు, నీ వెంట ఇంకొక నాయకుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు? నీ కాంగ్రెస్ నాయకులే ఈ రోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా మనం ఒకటి అనుకుంటాం, ఎట్లా ఢిల్లీకి కప్పం చెల్లించినంత వరకు ఇక్కడ ఉన్న రాజు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ సావు లేదన్నట్టు.
రైట్, జరగాల్సినంత జరుగుతూనే ఉందిగా. వాయనాడులో తెలంగాణ హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి, లేకపోతే మహారాష్ట్రలో కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత అదే నేనేమంటున్నా, ఈ అన్ని డబ్బు సంచులతో చేసేటువంటి రాజకీయాలు ఎన్ని రోజులు చేయగలుగుతాం? అవి సీట్ను పదిలపరచుకోవడం కోసం మాత్రం జరుగుతున్నట్టుంటే కానీ ఈ ప్రాంత అస్తిత్వం కోసము, ఈ ప్రాంతం పైన ప్రేమతోని, ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొంది ఒక ప్రజానాయకునిగా ఏర్పరచుకున్నప్పుడు మాత్రం ఒక సుస్థిరత అనేటువంటిది ఉంటుంది ఎవరికైనా. ఎన్ని రోజులు ఈ సీల్డ్ కవర్ల మనం పంపించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి పంపించుకుంటూ ఎన్ని రోజులు చేయగలుగుతాం? ఇలా ప్రజల నుంచి నాయకుడు అనేటువంటి వాడు పుట్టాలి, వాడికి ఆ సీట్ అనేటువంటి సుస్థిరంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రజలు అట్లాంటి ప్రేమాభిమానాలు నీకు ఇవ్వాలి. ఇలా ఎవరు ఇస్తున్నారు? ఇలా ఒక్కోసారి గ్రౌండ్లోకి రండి, రైతులకు సంబంధించినటువంటి ఒడ్లు కళ్ళాలల్లో ఉన్నాయి, నువ్వు ఎంఎస్పీ ధర ఇస్తానో అదే అట్నే ఉన్నది, బోనస్ ఇస్తానో బోనస్ దేవుడెరుగు, కనీసం ఉన్న ఓట్లనన్నా తడవకుండా మొలకలెత్తకుండా కొనుక్కొని పోతే సరిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. పత్తికి కొరకు తేమ పడుతుంది, పత్తి కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను ఇంతవరకు పెట్టాలని జరగలేదు. ఇలా రైతు బంధు లేదు, రైతు రుణ మాఫీ లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు, గురుకులాలను మొత్తం కూడా భ్రష్టు పట్టించిండు, గురుకులాలకు కనీసం అద్దె కట్టలేదు, కనీసం అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకులాలను ఈ రోజు వాటికి అద్దె కట్టేటువంటి పరిస్థితి లేదు, యూనిఫామ్స్ లేవు, ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కూడా ఈ ప్రభుత్వం మింగింది. బ్లాక్ బోర్డ్ రెనోవేషన్స్ ఏదైతే స్టేషనరీ కోసం ఉపయోగించుకోవాలో ఆ సంబంధించినటువంటి వాటిని కూడా ఈ రోజు నొక్కింది. ఇలా మన ఏది ఏక్ పోలీస్ విధానాన్ని ప్రవేశపెడతానన్నావు, ఇలా పోలీసులు రోడ్లెక్కిళ్ళు యూనిఫామ్లు వేసుకొని, పోలీస్ కుటుంబాలు రోడ్లెక్కినాయి. ఈ రోజున ఉద్యోగులు రోడ్డెక్కిళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి సుమారు వాళ్ళ యొక్క కుటుంబాలు 20 లక్షల కుటుంబాలు ఉంటే వాళ్ళకు ఒక అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వాళ్ళకి ఎలక్షన్ ముందు మాటిచ్చినాం. ఇలా ఆ కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ కోటేసినాయి. ఈరోజు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మాకు గౌరవ వేతనం ఉండాలి, మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, మాకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే ప్రభుత్వ ఖజానా ద్వారా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇలా ఒకరొక వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇన్ని రోజులు నీతులు చెప్పినటువంటి రామ్ ఎక్కడ ఉన్నాడు, తీన్మార్ మల్లన్ ఎక్కడ పడుకున్నాడు, ఈ తొలి వెలుగు రఘు ఎక్కడ ఉన్నాడు? ఇన్ని రోజులు ప్రజలకు ఈ యొక్క ప్రాపగండా చేసేసి ఈ యొక్క అసత్యాలను సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేసి అసత్యాలను ప్రచారం చేసినటువంటి మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇలా ప్రజల హక్కులకు, విద్యార్థుల హక్కులకు, యువకుల హక్కులకు, మహిళా హక్కుల కోసం భంగం కలిగితే ప్రశ్నించేటటువంటి గొంతుకులు ఎక్కడ మూగిపోయినాయి? సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పేంత టైం లేకనే కదా ఇదంతా పెద్ద. అది జరగకుండానే మీ ఇలా డబ్బు సంచులతో కేవలం ఇది జరుగుతుంది. జరగాల్సింది ఇది. రైట్. దేశంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలు రెండు చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ మన తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రైట్. ఒక 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలోకి దూరంగా ఉన్నారు, సెంట్రల్లో కూడా. ఇక్కడ నుంచి నిజంగా బాధ్యతల కప్పాలు అయితే పోతూనే ఉన్నాయి, ఎందుకంటే అక్కడ నుంచి వేరు వేరు రాష్ట్రాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల వేదికగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పరిపాలన చూసిన తర్వాత దేశ ప్రజలకు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కానీ నమ్మకం కలుగుతుందా? ఎట్లా కలుగుతుందన్నా? అదే ఏ పద్ధతిలో కలుగుతుంది? ఇలా కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేర్చిల్లా? కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిల్లా? చివరకు మొన్న ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ ఏం ప్రకటించిండు? ఖర్గే గారు అదే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడిల్లు? ఇలా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మేము ఇయ్యలేకపోతున్నామని చెప్పకుండా మహిళలే బస్సు ప్రయాణాలను కట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. మహిళలు ఆ ఫేర్స్ను భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉచిత ప్రయాణం అనేది తీసేద్దాం అనుకుంటున్నాం. దీనిపైన పునర్పరిశీలించుకుంటాం అన్నారు. అంటే ఒక్కొక్క హామీని ఈ విధంగా వెనకకు తీసుకునేటువంటి విధంగా చేస్తున్నారు. దాంతో వెంటనే ఖర్గే గారు ఒకటే మాట ఉన్నారు, మనకు చేతనైనటువంటి హామీలను మాత్రమే మనం ఇవ్వాలి. మీరు ఇచ్చినటువంటి 6 సూత్రాలు 6 హామీల నుంచి ఒకటి తీసేసి మేము మిగతా ఎలక్షన్లకు పోతాము, 5 సంబంధించిన హామీలతో పోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఖర్గే గారు చెప్పిండు. ఒకరొక హిమాచల్ సంబంధించినట్టు ప్రదేశ్ సంబంధించిన రాష్ట్రంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా 6 హామీలు అనేటువంటి ఇచ్చిళ్ళు. ఈ 6 హామీల అమలు కోసము బడ్జెట్ లేకపోతే, కనీసం వాటికి ఏదైతే ఖజానాలో డబ్బులు లేకపోతే ఆ ఖజానా పెంచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు చేద్దాం, గంజాయి సాగు చేయడం ద్వారా సుమారు 2000 కోట్ల ఆమ్దాన్ వస్తుంది. ఈ ఆమ్దాన్ని తీసుకుపోయి మనము ప్రజలకి ఒక 6 గ్యారెంటీలను చేసుకోదాం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో యువతను పెడదావర పట్టించే విధంగా గంజాయి పెంపకానికి ఇలా ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నదా? ఇలా పెద్ద రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక అయినా తెలంగాణ అయినా ఒక ఆదాయ వనరుగా వాళ్ళకి అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీస్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వ్యాపారాలు చేసుకున్నారో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి భూములను, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను, తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులను వీటన్నిటిని దోచుకొని పోయేటువంటి విధంగా ఇక్కడ మనోళ్ళు ఆ పద్ధతిలో పనిచేస్తున్నారు. రైట్. ముందు నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. దాంట్లో భాగంగా కొంచెం ఇంట్లో కూడా పోరు ఎక్కువైపోయింది. తొందరలోనే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి,
లేకపోతే దాంట్లో భాగంగానే గవర్నర్ కలిసేసేయాలి, కలిసేసిన తర్వాత రేపు ఎల్లుండో తీసుకుపోయి జైలు వేసేయాలన్నది నడుస్తుంది. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా ఉండబోతుంది రాష్ట్రం? ఏమైతే సార్ రాష్ట్రంలో నిజంగా అది మంచి ఒక కేసులో నిజంగా న్యాయ విచారణ అనేటువంటి జరిగి నిజ నిర్ధారణ జరిగి నిజంగానే కేటీఆర్ గారు తప్పు చేసిండు అనేటువంటిది కనుక నిర్ధారణ జరిగితే ఇలా ప్రభుత్వానికి మన్ననలు పోతాయి. ఇలా అట్లాంటిది ఏం జరగలేదు, అక్రమంగా కేటీఆర్ గారి పైన ఏదో చేయాలి, కుటుంబం ప్రెజర్ చేస్తుంది, ఎందుకంటే ఆయన సంబంధించిన కుటుంబంలో అప్పుడు జరిగినటువంటి కేసుల విషయంలో తీసుకుపోయి అరెస్ట్ చేసేసిళ్ళు, తర్వాత డ్రోన్ విషయంలో అరెస్ట్ చేసేసిళ్ళని కక్ష సాధింపు చర్యలకు కనుక దిగినట్లయితే ఏ తప్పు చేయకుండా తీసుకుపోయినట్లయితే ప్రజలకు తెలిసిపోతుంది కదా, ప్రజలకు నిజంగా చేసినా చేయలేదు అనేటువంటి తెలుస్తుంది కదా. ఈరోజు బాంబులు అని చెప్పేసి అంటుంటుంటే ఏ బాంబులు వెళ్తున్నాయి? ఇంతవరకు ఒక బాంబు కూడా బయటికి రాలే కదా. ఈ రోజు నువ్వు అనే ఫార్ములా రేస్ సంబంధించినటువంటి కేసులో కూడా కేటీఆర్ గారు ధైర్యంగా ఒకటి చెప్పిళ్ళు, నేను ఎట్లాంటి తప్పిదం చేయలే, నాకున్నటువంటి విస్తృత అధికారాలు, ఒక మంత్రిగా ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టేటువంటి అధికారం డెఫినెట్లీ ఉంటుంది, ఆ ఖర్చుకు తగిన ప్రతిఫలం రాష్ట్రానికి తీసుకొచ్చిన, అదేవిధంగా పెట్టుబడులను తీసుకొని వచ్చిన, ఇవాళ హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ పెంచిన, విశ్వనగరాల సరసన నిలబెట్టిన, ఇట్లాంటి సందర్భంలో ఇది తప్పెట్లయితుంది. ఇలా ఐటీ ఎగుమతులు పెంచిన, బెంగళూరు కంటే ఎక్కువగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఐటీ ఎగుమతులు మనం పెంచినందుకు నన్ను జైల్లో వేస్తారా, ఎందుకు వేస్తారని చెప్పేసి ఇలా ఒకరు ప్రశ్నిస్తున్నారు. వాటి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ వైఖరి ఉన్నది. ఒకరోజు ఒక జన్వాడ సంబంధించినటువంటి కేసు ఏదైతే అటెంప్ట్ చేసినామో దాంతోనే అబాస్ పాలైనము, అనవసరంగా కేటీఆర్ గారిని కానీ వీళ్ళ సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయితే వీళ్ళు తప్పులు ఇక్కడ కూడా చేయలేదు, అనవసరంగా దీన్ని కొండను దవ్వి ఎలకను పట్టినటువంటి విధంగా కనుక చేస్తే ప్రజల్లో అబాస్ పాలవుతామని చెప్పేసి కాంగ్రెస్లో ఒక వర్గం వాదిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబంలో నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినవు కదయ్యా, నువ్వు అయినప్పుడు ఒకసారి చేయాలి అనేటువంటి విధంగా ఒక రోజు కేసీఆర్ గారు అన్నాన్ని పెట్టి విస్తరి గుట్టి ప్రజల ముందు వేసి ఇలా రైతు బంధును, రైతు భరోసాను, రైతు బీమాను వడ్డించినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ఇలా చెట్టుపైన ఇస్తారాకులు కుట్టేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. చెట్టుపైన ఇస్తారాకులు కుట్టేటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఇస్తారాకులు కుట్టి అన్నాన్ని వడ్డించినట్టుగా రైతు బంధును, రైతు బీమాను, రైతు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని వడ్డించినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు మనం పక్కకు పెట్టుకున్నాం. ఈ తేడా ద్వారానే ప్రజల్లో చైతన్యవంతం కావాలి. ఇలా యాసంగి స్టార్ట్ అవుతుంది, ఇలా విత్తనాల ఏదైతే డిఏపి సంబంధించినటువంటి కొరత, యూరియా సంబంధించిన కొరత ఒకరొక రానే వచ్చింది, తర్వాత విత్తనాల సంబంధించిన కొరత, ఇలా ఎరువుల కొరత అనేటువంటిది రైతులకు ఉన్నది. ఇట్లా కాంగ్రెస్ వస్తే కరప్షన్ పెరుగుతుంది, కాంగ్రెస్ వస్తే కామన్ మ్యాన్ బతుకుడు, కాంగ్రెస్ వస్తే కార్పొరేట్ బతుకుతుంది అని చెప్పేసి అనేక గొంతువులు ఆ రోజున అరిచినప్పటికీ కూడా ఎవరిని కూడా పట్టించుకోలే ఈ ప్రజలు. కాబట్టి ఇవాళ మనం చేసుకున్న తప్పిదం మరొకసారి జరగొద్దు. ప్రజాక్షేత్రంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున మీరు గ్రామ పరిపాలన అనేటువంటిది అందించండి. తద్వారా గ్రామాలు కాస్త వీళ్ళ పాలన నుంచి రక్షించబడతాయని చెప్పి నేను అనుకుంటున్నా, ప్రజలకు విన్నవిస్తాను. రైట్ శ్రీకాంత్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.